ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పని గంటలు, పనికి తగిన జీతం, ఓటు హక్కు, మెరుగైన జీవనం కోసం ప్రారంభమైన పోరాటం అంచెలంచెలుగా ఎదుగుతూ మహిళలను సంఘటితం చేసింది. మహిళలు తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం 1908లో న్యూయార్క్ సిటీలో 15,000 మంది మహిళలు ప్రదర్శనలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో మహిళలు రోడ్లపైకి వచ్చిన నిరసనలు నినాదాలు చేయడంతో అమెరికన్ ప్రభుత్వం ఒక్కసారిగా షాక్ అయింది. మహిళలు చేసిన పోరాటాన్ని, వారి ఉద్యమాన్ని నిరంతరం గుర్తుంచుకోవాలని, ప్రపంచానికి మహిళా శక్తిని తెలియజేయాలనే తలంపుతో 1909లో అమెరికా సోషలిస్ట్ పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. మహిళల పోరాటంలో ఇది మొదటి విజయం. అమెరికాలో మహిళల పోరాటం విజయవంతం కావడంతో ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కులపై, వారి జీవన విధానంపై ఉద్యమాలు చేయాలని అమెరికా మహిళల పోరాటంలో కీలక పాత్ర పోషించిన క్లారా జెట్కిన్ భావించింది. జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించిన తరువాతి ఏడాది అంటే 1910లో కోపెన్ హెగెన్ నగరంలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ నర్సింగ్ ఉమెన్ సదస్సులో క్లారా కీలక ప్రసంగం చేశారు. ఆ సమయంలోనే ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రసంగం చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు సుమారు 100 మంది మహిళలు హాజరయ్యారు. క్లారా జెట్కిన్ ప్రతిపాదనను సభ్యులంతా ఏకగ్రీవంగా అంగీకరించారు. అమెరికాకు ఇతర ప్రపంచ దేశాలకు చాలా వ్యత్యాసం ఉంది. ప్రపంచంలో చాలా దేశాలు వెనుకబాటుతనంలో మగ్గిపోతున్నాయి. మహిళల పరిస్థితులు దుర్భరం. కుటుంబానికి వండి పెట్టడం, పిల్లల్ని కనిపెట్టడం తప్పించి సమాజంలో వారి వలన ఎలాంటి ఉపయోగం ఉండదని నమ్మే రోజులవి. అటువంటి గడ్డు పరిస్థితుల నుంచి మహిళను బయటకు తీసుకురావాలి అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అభివృద్ధి సాధించిన యూరప్ దేశాల్లోనూ పరిస్థితులు తగినట్టుగా లేకపోవడం శోచనీయం. ఆ సమయంలో మహిళలను సంఘటితం చేసి ఒక్కటి కావాలని ఆకాంక్షించి క్లారా ఉద్యమం చేశారు. ఈ నేపథ్యంలో 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారి నిర్వహించారు. 1911 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుగుతున్న 1975 వరకు ఐక్యరాజ్య సమితి అధికారికంగా మహిళా దినోత్సవాన్ని గుర్తించలేదు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు సాధిస్తున్న విజయాలు, వారి నుంచి వస్తున్న డిమాండ్లు, కొన్ని దేశాల్లో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పడుతున్న బాధలను దృష్టిలో ఉంచుకుని 1975లో తొలిసారి ఐరాస అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తించింది. ఆ ఏడాది నుంచి ప్రతి ఏడు ఏదో ఒక ఇతివృత్తంతో అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించడం పేరుతో మొట్టమొదటి థీమ్ను నిర్ణయించారు. మల్టీ టాస్క్ వర్క్ చేయగల సమర్థత మహిళలకు మాత్రమే ఉంటుందని, ఈ విషయంలో పురుషులు వెనుకబడి ఉన్నారని, మహిళల్లో సహజంగా ఉండే పోరాట పటిమే వారిని ఓ మెట్టు పైన ఉంచేట్టుగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇవాల్టి మహిళా దినోత్సవ స్పెషల్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.